హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే బోగస్ ఖాతాలను గుర్తించి తొలగించడానికి ఎల్పిజి కస్టమర్ల కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు కేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనే ఆధార్ ప్రామాణికను చేపడుతున్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఈ కార్యకలాపాలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి గడువు విధించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఎల్పిజి వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలలో కేవైసీ ఆధార్ మాస్టర్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన ప్రస్తుత వ్యవస్థ వల్ల కలిగిన ఇబ్బందుల గురించి సోమవారం లేఖలో ఆందోళన వ్యక్తం చేసిన కేరళ ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ చేసిన అభ్యర్థనపై హర్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియా ద్వారా పోస్టు ద్వారా అయితే స్పందించారండి. గ్యాస్ ఏజెన్సీల్లో ఎల్పిజి మాస్టరింగ్ తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారని, ఎల్పిజి మాస్టరింగ్ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి లేఖ రాస్తున్నట్టు విడి సతీశన్ సోమవారం తెలిపారండి. మంత్రి హర్దీప్ పూరి స్పందిస్తూ బోగస్ ఖాతాలను తొలగించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి వినియోగదారుల కోసం కేవైసీ ఆధార్ ప్రామాణికను నిర్వహిస్తున్నాయని తెలిపాయి. 8 నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, సబ్సిడీ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. ఎల్పిజి మాస్టరింగ్ ప్రక్రియలో సిలిండర్ డెలివరీ అయిన తర్వాత కస్టమర్ ఆధారాలను ధృవీకరిస్తారు. మొబైల్ యాప్ని ఉపయోగించి సిబ్బంది కస్టమర్ యొక్క ఆధారాలను క్యాప్చర్ చేస్తారు. ప్రాసెసింగ్ పూర్తి చేయడానికి ఓటీపీని అందుకుంటారు. కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు డిస్ట్రిబ్యూటర్ షోరూమ్ని కూడా సందర్శించవచ్చు లేదా సొంతంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓఎంసీ యాప్లో ఉపయోగించవచ్చు. అంతేకాకుండా వినియోగదారులకు భరోసా ఇవ్వడానికి నిజమైన వినియోగదారుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లేదా అసౌకర్యానికి గురి కాకుండా చూసేందుకు చమురు కంపెనీలు పత్రికల్లో విచారణను జారీ చేస్తున్నాయని మంత్రి పూరి ఈ మేరకు తెలిపారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఎవరైనా కేవైసీ ఇంకా చేయించుకున్నట్టుంటే పెండింగ్లో ఉంటే మీరు మీ కేవైసీని అయితే మీ యొక్క ఎల్పిజి డీలర్ దగ్గరకు వెళ్ళి కేవైసీని పూర్తి చేసుకోవాల్సిందిగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్.